గారు భీష్ముడిని ఉద్దేశించి చెరువు తవ్వించడం అనేటటువంటిది అంత గొప్పది ఎందుకైంది నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్ముడు జవాబు చెప్తూ, దేవ తిర్యక్ నరస్థావరాశ్రయము తటాకంబు వినుమట్లుగాక ఎందు గోకులంబులు నీరు కొని తాగి కర్త కొలము నెల్ల పుణ్యలోకమున కనుచు ఈ లోకమున శ్రీయు ఎక్కుడు కీర్తియు అతనికి చేయు వర్షాగమమున సీతున వేసవి చెరువులో నీరున్న అగ్నిహోత్రాదిమయజ్ఞి వాజిపేయ ఫలములూలి ఆయన కగు కట్టంతగిన తరువులిడిన సుగతి కలుగు ఇహ సుఖంబు పొందు విహగాది బహుభూత వాస సౌఖ్యమతడు చేసెగాన. చెరువు తవ్వించడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విశేషం. ఎందుకని అంటే ఒక్క చెరువు ఉంటే ఆ చెరువు వలన దేవకార్యములు జరుగుతాయి. ఏదో ఆ చెరువు ఉంది కాబట్టి చెరువు ఒడ్డున ఎవరో దేవలింగాన్ని పెట్టి అభిషేకం చేసుకుంటారు. చెరువు ఉంది కాబట్టి చెరువులో నీళ్లు ఏ పూజలకో అభిషేకాలకో పట్టుకెడతారు, ఏ సహస్ర ఘటాభిషేకాలకో తీసుకెడతారు, దేవకార్యాలకు పనికి వస్తుంది. తిరియక్ భూమికి అడ్డంగా వెన్నుపావున్న ప్రాణులు వేడి చేత శోషించి దాహం వేసినప్పుడు ఆ చెరువులో నీళ్లు తాగుతాయి. అట్లాగే ఆ నరులు మనుష్యులు నీరు అవసరమైనప్పుడు చెరువులో ఉన్న నీళ్లు కావిడిలు వేసుకొని బిందెలతో తీసుకుని వెడతారు. అట్లాగే స్థావరములు కదలలేనటువంటివి చెట్లు మొదలైనటువంటివి ఆ ఒడ్డున ఉండి వేళ్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. పీల్చుకొని అవి వృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక్క తటాకం ఒక్క చెరువు ఉంటే దేవతలకు నరులకు తిరియక్కులకు స్థావరములకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏ కారణం చేతనైనా అటుగా వెళ్ళిపోతున్నటువంటి గోవులు దాహం పొంది వచ్చి చెరువులో ఉన్నటువంటి నీళ్లు తాగి వెళ్ళిపోతే అవి సంతోషంగా నీళ్లు తాగి వెళ్ళిపోయాయి కాబట్టి అటువంటి వ్యక్తి గొప్ప పుణ్యలోకములను చేరుకుంటాడు. అంతేకాదు ఆయనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఎంతో కీర్తిని పొందుతాడు. అంతేకాదు వర్ష ఋతువునందు శీతాకాలంలో వేసవి కాలంలో కూడా ఆ చెరువు ఎప్పుడు నీటితో నిండి ఉండేటట్టుగా యజమాని ఏర్పాటు చెయ్యగలిగితే అటువంటి వాడు అగ్నిహోత్రముతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు, వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి అంత గొప్ప ఫలితాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. అది వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. రెండు, ఆ చెరువు ఒడ్డున చెట్లు నాటిస్తే అవి పెరిగి పెద్దవైతే పక్షులు మొదలైనవన్నీ గూళ్ళు పెట్టుకొని చక్కగా పిల్లల్ని పొంది ఎంతో సంతోషంగా చెట్ల మీద నివాసం చేస్తాయి. ఇన్ని జీవులకు ఆవాసము కల్పించినటువంటి ఫలితము ఆ వ్యక్తికి కలుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పుణ్యాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. కాబట్టి ఓ ధర్మరాజా, చెరువు తవ్వించడం అనేటటువంటిది అంత గొప్ప కార్యక్రమంగా కీర్తింపబడింది. అంతేకాదు చెట్లు నాటడం కూడా ఎంతో గొప్ప కార్యక్రమం. ఎందుకని అంటే ఛాయనతిథి వర్గంబు పుష్పముల సురగణంబు పండుల పితృనివహంబు ప్రమదమందచేయు వృక్షంబులట్లగుట వృక్షారోహణ క్రియ మీటి ధర్మువు కుమారా. చెట్లు ఉంటే చెట్టు నీడలో అతిథులు నిలబడతారు, శోషించిపోకుండా ఎండదెబ్బ తినకుండా చెట్టు నీడన నిలబడతారు. ఆ చెట్టు నీడన నిలబడి వాళ్ళు సేద తీరిని కారణం చేత ఆ చెట్టు నాటిన వ్యక్తికి ఫలితం కలుగుతుంది, పుణ్యం వస్తుంది. రెండు, ఆ చెట్లకి పూసినటువంటి పువ్వులను చూసి దేవతలు సంతోషిస్తారు. పండుల పితృనివహంబు, ఆ చెట్లకి పండినటువంటి పళ్ళ చేత పితృగణాలు సంతోషిస్తాయి. ప్రమదమందచేయు వృక్షములు అట్లగుట వృక్షారోపణ క్రియ మిటి ధర్మువు కుమారా. కాబట్టి ఇంతమందికి కూడా చెట్లు అనేటటువంటివి ఎంతో అవసరం. అటు దేవతలకి, ఇటు పితృదేవతలకి, ఇటు నరులకు, అతిథులకు, అందరికీ కూడా ఒక్క చెట్టు జవాబు చెప్తుంది, ఇంతమందిని ఆదరిస్తుంది. అందుకే
చెట్లు నాటడం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం. చెట్లు నాటడం అనేటటువంటిది ప్రోత్సహింపబడవలసినటువంటి విషయం. చెట్లు నాటడం అంటే ఏదో మొక్క నాటేయడం కాదు. మొక్క నాటి తనంత తానుగా అది చెట్టై పెరిగి తనని తాను పోషించుకుని నిలబడగలిగినంత వరకు పోషించడం. అంతేకాని ఏదో మొక్కలు పాతేసి ఇన్ని పాతేసామని చెప్పి ఛాయాచిత్రాలు తీయించుకుని వదిలేయమని కాదు దాని అర్థం. అవి చెట్లు అయ్యే వరకు పోషణ కూడా చూడమని. కనీసం అలా ఎవరైనా వేసి వెళ్ళిపోయినా ఎదురుగుండా ఉన్న ఇళ్ల వాళ్ళు కాసి నీళ్లు పోయడం మంచిది. కాబట్టి